పొలిటికల్ నర్సరీగా పేర్కొంచి రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చరిత్రకెక్కింది. 1978లో ఏర్పడిన రెండో అతిపెద్ద నియోజకవర్గంగా ఘనత సాధించింది. గ్రామీణ పట్టణ సమ్మేళనంతో ఉన్న ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతి ఎన్నికల్లో విలక్షణమే. అంతేకాదు, ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న బలమైన సెంటిమెంట్ ఉంది. అంతేకాదు, అభ్యర్థులు ఎవరైనా ఇక్కడి నుంచి ఒకసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి కూడా ఉంది. పంచకర్ల రమేష్ బాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసి రెండవసారి పెందుర్తి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాచ్ ది స్టోరీ. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఆవిర్భావంతో విశాఖ జిల్లాకే పరిమితమైన పెందుర్తి నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో విలీనమైంది. 2004 ఎన్నికల వరకు విశాలమైన నియోజకవర్గంగా నిలిచిన పెందుర్తి ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో రూపురేఖలు కోల్పోయింది. దీంతో ఈ నియోజకవర్గం 2 జిల్లాల పరిధిలోకి వచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత పెందుర్తి నియోజకవర్గం 2 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలోనూ, పరవాడ, సబ్బవరం మండలాలను అనకాపల్లి జిల్లాల్లోనూ కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పెందుర్తి ఎమ్మెల్యే 2 జిల్లాల్లో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. పెందుర్తిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది సెంటిమెంట్. అంతేకాదు, అభ్యర్థులు ఎవరైనా ఇక్కడ నుంచి ఒకేసారి గెలుపొందుతారని, రెండోసారి కష్టమనే నానుడి ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అదే సెంటిమెంట్ కొనసాగింది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. 2019లో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ విజయం సాధించగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ సెంటిమెంట్కు 2009లో బ్రేక్ పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబు గెలిచినప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో సెంటిమెంట్ కొనసాగిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వరకు పంచకర్ల రమేష్ బాబు అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. గుట్టుగా పోర్టులో వ్యాపారం చేసుకునే కాంట్రాక్టర్గా కొద్ది మందికి మాత్రమే పరిచయం. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాగా గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ద్వారా 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఎలమంచిల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన 2019 ఎన్నికల్లో ఎల్లమంచిల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనకు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని అప్పగించారు. అక్కడ కూడా ఇమడలేక వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినా వీలు కాలేదని, ప్రజా సమస్యలు కింది స్థాయిలో సమస్యలను తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండడం, పార్టీలో ఉండడం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదని, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమని కార్యకర్తలను, ప్రజలను కోరారు. ప్రజలకు ఎంతో చేద్దామని రాజకీయాల్లో వచ్చానని, వైసీపీలో ఉంటే ఏమీ చేయలేననిపించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ...2024 ఎన్నికల్లో జనసేన తరపున పెందుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పంచకర్ల రమేష్ బాబు 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 5 పార్టీలు మారినప్పటికీ అన్ని పార్టీల నాయకులతో ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సౌమ్యులు, వివాదరహితుడిగా పేరున్న పంచకర్ల రమేష్ బాబు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్టనే టాక్. అవినీతి ఆరోపణలు లేని నేతగా ఎదిగిన పంచకర్ల ఏ పార్టీలోకి మారాలన్నా రూట్ క్లియర్ అవుతుంది. ఆయనను ఏ పార్టీలోకి తీసుకోవడానికైనా పార్టీ అధినేతలు సముఖత వ్యక్తం చేస్తున్నారు. అవినీతి మచ్చలేని పంచకర్లే పెందుర్తికి నాయకుడంటున్నారు స్థానిక ప్రజలు. కొందరు రాజకీయ నేతలు గాలివాటుకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రతి ఎన్నికలకు ఒక్కో పార్టీ చొప్పున మారుతూ ఉంటారు. అలాగే నియోజకవర్గాలు మారుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రజలను మోసం చేసి అక్కడి నుంచి మరో చోటుకు వెళ్తూ ఉంటారు. మరి విశాఖ జిల్లాలో అలాంటి నాయకుడు ఒకరు తయారయ్యారు. ప్రజలు చీత్కరించుకుంటున్నా ఆ నాయకుల్లో మార్పు రాలేదు. వాచ్ ది స్టోరీ. పంచకర్ల రమేష్ బాబుది 14 ఏళ్ల రాజకీయ జీవితం. ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 5 పార్టీలు మారారు. చాలా నియోజకవర్గాలు మారారు. పార్టీ మారడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ స్థిరత్వం ఉండదని, గాలివాటుకు పోతుంటారని, ఏ పార్టీలో ఉన్నా అవినీతి తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ముద్ర వేసుకున్నారు. ప్రజలు చేదరింపులు ఎదుర్కొంటున్నారు. ఆయనే పంచకర్ల రమేష్ బాబు. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. పెందుర్తిలో చేసిందేమీ లేక, అక్కడి ప్రజలకు ముఖం చూపించలేక యలమంచిలి టికెట్ తీసుకుని సైకిల్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు. యలమంచిలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ నీరు, చెట్టు, చెరువు, మట్టి, కొండ అన్న తేడా లేకుండా అక్కడి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు. దోపిడీ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన పంచకర్ల రమేష్ బాబును 2019 ఎన్నికల్లో జనం చిత్తుగా ఓడించారు. రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి తాను మారానంటూ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. అధికార పార్టీని అడ్డుగా పెట్టుకుని దోపిడీ కొనసాగించవచ్చని భావించారు. ఫార్మాసిటీ, అరకులో భూముల కబ్జాకు సిద్ధమయ్యారు. రమేష్ భాగవతం తెలిసిన వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆయన్ను కట్టడి చేసింది. దీంతో ఇక్కడ తన ఆటలు సాగవని అర్థమై పవన్ కళ్యాణ్ జనసేన పంచన చేరారు. తన రాజకీయ స్వార్థం కోసం సమయానుకూలంగా పార్టీలు మారుతూ ఊసరవెల్లి రాజకీయాలకు తెరతీస్తూ అనేక పార్టీలు, పలు నియోజకవర్గాలు మారిన రమేష్ బాబును చూసి జనం ఈసడించుకుంటున్నారు. రమేష్ను నమ్మి గతంలో ఆయన వెంట తిరిగిన కార్యకర్తలు చాలామంది ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారు. ఒకరిద్దరు మాత్రం భూ కబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలతో ఆర్థికంగా బలపడ్డారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు పంచకర్ల లాంటి నాయకులకు ఉత్తరాంధ్రలో చోటు ఇవ్వరాదని భావిస్తున్నారట. ఇటీవల పెందుర్తిలో ఆత్మీయ సమావేశం పేరిట పంచకర్ల కొందరు సన్నిహితుల్ని పిలవగా వారంతా ముఖం చాటేసినట్లు సమాచారం. దోపిడీయే లక్ష్యంగా పార్టీలు, నియోజకవర్గాలు మారే రమేష్ను చూసి ఏ పార్టీ కార్యకర్తలు వస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాం. ప్రతి ఇంటికి 1000 రూపాయల చొప్పున ఇవ్వాలి, లేదంటే తర్వాత ఇబ్బందులకు గురవుతారు. మీ కాలనీకి రోడ్లు ఉండవు, ఇతర సౌకర్యాలు రావు అంటూ జనసేన నాయకులు వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. వరదలు వచ్చినప్పుడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో యలమంచిలి టౌన్లో ఏఎస్ఆర్ కాలనీ, మిలిటరీ కాలనీ, యానాద్రి కాలనీలను సందర్శనకు వెళ్లిన పంచకర్ల ఏఎస్ఆర్ కాలనీలో మహిళలతో మాట్లాడుతూ పులిహోర, బిర్యానీ పొట్లాలు పంపించాం, అందాయా అని ఆరా తీశారు. పులిహోర, బిర్యానీలతో మా సమస్య పరిష్కారం కాదు, రోడ్లు, కాలువలు నిర్మించి ముంపు సమస్యను పరిష్కరించాలి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చారు, మళ్లీ రావడానికి 2.5 ఏళ్లు పట్టింది. ఇన్నాళ్లు మా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదని పలువురు మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పగ్గాలు చేపట్టిన తర్వాత
మా సమస్య పట్టించుకుని ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదని ప్రశ్నించిన మహిళను నోటి కొట్టినట్లు తిట్టారు. చెప్పిన కాడికి చాలు, ఇక నోరు మోయండి, మీరంతా నాకే ఓట్లేశారు, మరి ఈసారి నాకేమీ ఓట్లేయక్కర్లేదులే, పని చూసుకోండి అంటూ యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మహిళతో దురుసుగా మాట్లాడిన మాటలు నియోజకవర్గం వ్యాప్తంగా గుప్పుమన్నాయి. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి రోజుకు 6 లక్షల రూపాయలు సంపాదించాడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీలు, దందాలకు పాల్పడ్డాడు. రాజకీయాల్లో వలస పక్షిగా ముద్ర వేసుకున్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు యలమంచిలిలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. రాంబిల్లిలోని పంచదార్ల కొండను పిండి చేసి అంతకు మించి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటు సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం విషయంలో పంచకర్ల, అతని అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు పత్రాలతో బినామీలను సృష్టించి రైతులకు అందాల్సిన పరిహారాన్ని పంచకర్ల గ్యాంగ్ కాజేశారని స్వయంగా యలమంచిలి టీడీపీ నాయకులే ఆరోపించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకులను పక్కన పెట్టి మండలానికో షాడో పంచకర్లను తయారు చేసి ఆయా దందాలకు పాల్పడినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 2009లో ప్రజారాజ్యం తరపున పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత 2011 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. ఆ క్షణం నుంచే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అధికారులను తమ దారికి తెచ్చుకొని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకరు ఏకంగా పోలీసుల భూమికే గురిపెట్టారు. పెందుర్తి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికే కేటాయించారు. అప్పటి పంచకర్ల అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఆట కట్టించారు. అప్పట్లో రమేష్ బాబు పేరు చెప్పుకొని సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలు కోకొల్లలు. ఒక రకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజానికి పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.